అధికారంలోకి రాగానే 1వ తారీఖు జీతాలు చెల్లిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయారు. ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. 4వ తేదీ వచ్చినా టీచర్లకు ఇంకా జీతాలు చెల్లించలేదు ప్రభుత్వం. 5,000 కోట్ల అప్పు తెచ్చి కూడా టీచర్లకు జీతం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే 1వ తారీఖు జీతాలు చెల్లిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయారు. ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. 4వ తేదీ వచ్చినా టీచర్లకు జీతాలు చెల్లించలేదు ప్రభుత్వం. 5,000 కోట్ల అప్పు తెచ్చి కూడా టీచర్లకు జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చెప్పండి, భారీగా అప్పు తెచ్చారు, అయినా కూడా ఎందుకు జీతం ఇవ్వలేదు? 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తామనేది ప్రధానమైన హామీ. ఎన్నికలప్పుడు ఉద్యోగులను ఆకట్టుకోవడానికి ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడేమైంది? బిందు, ఎన్నికల అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అలవగానే హామీలు అయితే చాలా ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఉద్యోగులకు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ 1వ తారీఖునే నేను వేతనాలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజున కూడా 1వ తారీఖునే వేతనాలు అందుకునే పరిస్థితి అయితే లేదు. జూన్ నెలలో ప్రభుత్వంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు జూన్ నెల శాలరీ జూలై 1వ తారీఖున మాత్రం పడింది. తర్వాత వరుసగా చూసుకుంటే జూన్ నెల శాలరీ, జూలై నెల శాలరీ ఆగస్టు 2వ తారీఖున పడింది. ఆగస్టు నెల శాలరీ సెప్టెంబర్ 3వ తారీఖున పడింది. సెప్టెంబర్ శాలరీ అక్టోబర్ 4వ తారీఖున పడింది. ఒక నవంబర్ నెలలో 2వ తారీఖున శాలరీ అందుకున్నారు. ఈ నెలకు వచ్చేటప్పటికి ఇప్పటి వరకు కూడా 4వ తారీఖు ఆల్రెడీ అయిపోయింది. రేపు ఆదివారం 5వ తారీఖు వస్తుంది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఎవరికి కూడా వేతనాలు పడలేని పరిస్థితి ఉంది. దాదాపు రాష్ట్రంలో 1,88,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు వేతనం పడుతుందని ఎదురు చూసే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. ప్రతి మంగళవారం, నెలలో ఖచ్చితంగా 2 మంగళవారాల పాటు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఇప్పటికే దాదాపు 77,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. రీసెంట్గా కూడా 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రం శాలరీలు అందని పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1వ తారీఖునే మేము వేతనాలు వేస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పారు. అది నమ్మి ఓట్లేసాము. కానీ ఈరోజు వేతనాల కోసం, వచ్చే శాలరీస్ కోసం మేము వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెన్షన్లు మాత్రం 1వ తారీఖున ఇస్తున్నారు, వేతనాలు మాత్రం ఇవ్వట్లేదు అనేది ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఈఎంఐలు, అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈఎంఐలు ఎక్కువ మంది ఉంటారు. ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ల కేసులు అవుతున్నాయి. మేము 1వ తారీఖున 2వ తారీఖున ఈఎంఐలు పెట్టుకున్నాము, శాలరీలు పడకపోవడంతో అప్పులు పాలవ్వాల్సి వస్తుంది. ఇటు కుటుంబాన్ని నడపడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం ఆలోచించాలి. శాలరీలు 1వ తారీఖున వేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర డిఎల్ కోసం, లేదా హెచ్ఆర్ఎల్ కోసం, ఇతర ఐటీల కోసం ఆందోళన చేస్తే ఇప్పుడు 1వ తారీఖున శాలరీలు ఇవ్వడం కోసమే మళ్ళీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇటు ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు, టీచర్సే కాదు, ఇతర ఉద్యోగులు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులకు కూడా ఇప్పటికొచ్చి వేతనాలు పడలేదని చెప్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కానీ మా వేతనాల కోసం మేము రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. 1వ తారీఖునే వేతనాలు ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం ఇబ్బంది పడుతున్నాము. 6 నెలల కాలంలో కూడా ఏ రోజు కూడా 1వ తారీఖు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా 1వ తారీఖునే వేతనాలు తీసుకున్న సందర్భం లేదనేది వాళ్ళు గుర్తు చేసుకున్న పరిస్థితి. రోజులు పెరుగుతున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలు ఎలా పెరుగుతున్నాయో వేతనాలు రోజులు కూడా ప్రతి నెల 1, 2, 3 అలా రోజు పెరుగుతున్నాయి తప్ప వేతనాలు మాత్రం 1వ తారీఖునే పడట్లేదు. దీనికోసం ఆందోళనకు సిద్ధమయ్యే అవకాశం కూడా ఉందనేది ఉపాధ్యాయ సంఘాల నుంచి అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుందనే చెప్పాలి. సురేంద్ర, థ్యాంక్ యూ.